సో రీసెంట్గా యూపీఎస్సీ ఏజ్ లిమిట్ మీద ఇప్పుడు రీసెంట్గా చర్చ అయితే జరుగుతూ ఉంది. చర్చ జరగడానికి కారణం కూడా ఏంటి అంటే ఒక 15 మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నాకి లేఖ అయితే రాశారు 15 మంది వరకు. అండ్ ఇక్కడ ఏమో జరుగుతుందంటే ప్రిలిమ్స్ జరిగేది మేలో, ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేసేది ఆగస్టు 1 నుంచి. అంటే జూలైలో పుట్టిన వాళ్ళు, అంటే వన్ డే జూలై 31 వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండరు, ఇది డిస్క్రిమినేషన్ అని చెప్పి దీని గురించి లేఖ అయితే మార్చారు. తక్షణమే దీని గురించి మీరు ఆలోచన చేయాలి అని చెప్పి దానికి సంబంధించి ఒక 15 మంది డిఫరెంట్ లేఖలు అయితే ఇండివిజువల్గా రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు జనరల్గా అసలు ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే 21 to 32 జనరల్ కేటగిరీ చూసుకుంటే, తర్వాత ఓబీసీ చూసుకుంటే 3 years ఎక్స్టెన్షన్, అంటే 3 years వరకు వీళ్ళకి సడలింపు అయితే ఉంది. 3 years ఎక్స్ట్రా అయినా వీళ్ళు రాసుకోవచ్చు, అంటే 35. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 38 వరకు రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా ఓపెన్ కేటగిరీ జనరల్ లో చూసుకుంటే 6 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్సీ కూడా 6 ఉంది. ఓబీసీ పీడబ్ల్యూడీకి 9 అటెంప్ట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేషనాలిటీ ఆబ్వియస్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. సో ఇది జనరల్గా ఏంటి అంటే ఏజ్ లిమిట్. ఇదే ఏజ్ లిమిట్ విషయంలో ఏజ్ లిమిట్ తగ్గించే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి దానికి సంబంధించిన ఊహాగానాలు కూడా మనకు వెలువడ్డాయి. దానికి సంబంధించిన కూడా అందుకని ఏజ్ తగ్గిస్తున్నారు, అందుకని డిగ్రీ విత్ ఐఏఎస్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎక్కువ బూమ్ రాబోతా ఉంది, మార్పులు చేర్పులు జరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఇంకా తగ్గించేది అంటే 26, 27 వరకు తగ్గించేదానికి ఛాన్స్ ఉన్నాయి అనేది దాని గురించి కూడా చర్చ విపరీతంగా జరిగింది. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ ఈ ఏజ్ లిమిట్ దగ్గర ఏంటి అంటే చాలామంది గ్రూప్ 1 2011 కేసే చూసుకుందాము, అది ఎప్పుడో 2019లోనే ఎప్పుడో దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. అదొక గందరగోళంగా ఉంది. దాదాపు దీనివల్ల ఏంటి అంటే చాలామంది ఎలిజిబిలిటీ కోల్పోయారు, ఏజ్ బార్ అయిపోయింది అని చెప్పి చాలామంది మాకు ఇంకొక అవకాశం అని చెప్పి మళ్ళీ ఇలా రకరకాలుగా ఉంది. ఏజ్ లిమిట్ విషయంలో ఇప్పటి నుంచి కాదు, ఇంతకుముందు నుంచి కూడా దీని మీద చాలా చర్చ జరుగుతుంది. కానీ బహిరంగంగా ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 15 మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారికి లేఖ రాయడమే. తక్షణమే దీని మీద ఏదో ఒకటి మీరు యాక్టివిటీ తీసుకున్నారు. అయితే ఏజ్ ఆల్రెడీ ఒకవైపు తగ్గించాలి అనే ఆలోచనలో రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. వాళ్ళ వర్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక్కరోజైనా కానీ నేను అదే సంవత్సరంలో పుట్టాను, నేను అదే ఏజ్, కానీ ఒక్కరోజు డిఫరెన్స్ వల్ల నేను అప్లై చేసుకోలేకపోతున్నాను, నేను ఎలిజిబిలిటీ కోల్పోయాను, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఎనీవే 1992 నుంచి ఆగస్ట్ 2003 వరకు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో జనరల్గా దీని గురించి డిస్కషన్ జరుగుతుంది. అయితే నేను ఏమంటున్నానంటే దీని గురించి ఒక నిమిషం పక్కన పెడితే గవర్నమెంట్ జాబ్ అనేది ఎస్పెషల్లీ యూపీఎస్సీ అనేది గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ అనేది తెలియకుండానే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇదొక వ్యసనంలా తయారైంది. అరే చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్న మీరు, వ్యసనం అనే మాట మాట్లాడుతూ ఉన్నారంటే నేను చెప్తాను వినండి. ఎస్పెషల్లీ ఈ మాట నేను ఇప్పుడు వాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది కఠినంగా ఉన్నా కానీ నిజంగా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి వ్యసనంలా తయారైందని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ జాబ్స్ చూసుకుందాం. బ్యాంక్ జాబ్స్ 1 మార్క్లో 2 మార్క్స్లో 3 మార్క్స్లో పోయి అరే ఇంకా నెక్స్ట్ టైంలో వస్తుంది, నెక్స్ట్ టైం వస్తుంది అని చెప్పి కొన్ని 7-8 సంవత్సరాలు కొన్ని వేల లక్షల మంది ఈ విధంగా వాళ్ళ జీవితాలు వాళ్ళ మంచి భవిష్యత్తుని పాడు చేసుకున్నారు దీన్నే పట్టుకొని ఊగులాడుతూ. అండ్ యూపీఎస్సీలో కూడా ఇప్పుడు యూపీఎస్సీలో మనం చూసుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, నెక్స్ట్ టైం కొన్ని మార్క్స్ పోయింది, నెక్స్ట్ టైం ఎలాగైనా క్లియర్ చేస్తా. నెక్స్ట్ టైం యూపీఎస్సీ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్లో పోయింది. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక సర్టెన్ టైం లిమిట్ పెట్టుకోండి. అండ్ నేను 3 సంవత్సరాలు కష్టపడతా, 4 సంవత్సరాలు కష్టపడతా, ఎందుకంటే ఫినాన్షియల్ సంబంధించిన సపోర్ట్ కూడా చాలా అవసరం. అంత ఆషామాషిగా యూపీఎస్సీ సివిల్ కోచింగ్ అంటే ఏదో ఖర్చు లేకుండా ఫ్రీగా అయిపోయేది కాదు. తెలియకుండానే మనకి ఇంట్లో వాళ్ళ మీద చాలా బర్డన్ పెరిగిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. వీ నీడ్ టు సర్టెన్ లిమిట్స్ పెట్టుకోవాలి, సర్టెన్ టైం పెట్టుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్లాన్ బి పెట్టుకోండి. జాబ్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత కావాలంటే కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ మళ్ళీ ప్యారలల్గా మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ప్యారలల్గా ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇది అర్థం చేసుకోకుండా నేను ఇంట్లో వాళ్ళు పెడుతున్నారు కదా, డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి సంవత్సరాలు దీంట్లో కూర్చొని జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మేము విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. సీరియస్గా చెప్తా ఉన్నా. అరే గవర్నమెంట్ జాబ్ ఏముందబ్బా ఈ రోజుల్లో, సీరియస్ చెప్తున్నా. గవర్నమెంట్ జాబ్ జీతాలు ఎక్కడ సరిపోతున్నాయి చెప్పండి? తీసుకెళ్ళి ఎక్కడో పల్లెటూరులో వేస్తారు, కొన్ని చిన్న జాబ్ లేదు, గ్రూప్ 2 లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ లేదు ఎక్కడ వేస్తారు, లేకపోతే టౌన్స్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ జీతాలు సరిపోక ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయినాయి. జీతాలు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఇదైతే నిజం. అండ్ అంటే నేను ఇక్కడ ఏంటి అంటే నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళని, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళని డిమోటివేట్ చేయాలని కాదు. నిజాలు తెలుసుకోండి, రియాలిటీ తెలుసుకోండి, ప్లాన్ బి పెట్టుకోండి.
ఎక్కువ ఫినాన్షియల్గా మీకు వెల్ సెటిల్, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఫినాన్షియల్గా అసలు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే 100% మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. మీ ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఇంకోటి ఉంది, ప్లాన్ బి మీకు ఉంది అనుకుంటే 100% మీరు 2 సంవత్సరాలను ప్రిపేర్ అవ్వండి. కానీ ప్లాన్ బి లేకుండా, ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, ప్లాన్ బి లేకుండా ఎక్కువ సంవత్సరాలు యూపీఎస్సీలో గడపడం అనేది మాత్రం చాలా అమాయకత్వం అవుతుంది. మీరు తీసుకునే బిగ్గెస్ట్ బ్లండర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బ్లండర్ చాలా పెద్ద తప్పు అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అలాంటి తప్పులు మీరు చేయొద్దు. ఇది అర్థం చేసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ తర్వాత ఎందుకంటే యూపీఎస్సీ అయిపోయింది, యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోయారు, అబ్బా ఇప్పుడు నేను గ్రూప్ 1 ట్రై చేద్దాం, అందులో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుంది. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డాక అసలు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో తెలియదు, ఎన్ని కేసులు పడతాయో తెలియదు, లేదు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా, లేదు ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతా, లేదు ఇంకోటి ట్రై చేస్తా. ఇక్కడ ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ యూపీఎస్సీ ఏజ్ లిమిట్, ఇప్పుడు ఏజ్ లిమిట్ సంవత్సరం పెంచండి, 2 సంవత్సరాలు పెంచండి, ఇలా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఆల్రెడీ యూపీఎస్సీ ఇంతకుముందు కూడా మనం దీని గురించి డిస్కస్ చేశాము. అంటే యూపీఎస్సీకి సంబంధించి ఏజ్ లిమిట్ తగ్గించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇదంతా కూడా అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే మనం కూడా ఆలోచనలో పెట్టుకోవాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ప్లాన్ బి ఉండాలి. సర్టెన్ టైం లిమిట్ పెట్టుకోవాలి. 2 సంవత్సరాల్లో కొట్టాలనుకుంటున్నాం, 3 సంవత్సరాల్లో పెట్టుకుంటున్నాం టార్గెట్, పెట్టుకో. ఆ 3 సంవత్సరాలు మిగతా అన్ని వదిలిపెట్టి కష్టపడు. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ప్లాన్ బికి మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే పట్టుకొని వేలాడొద్దు. అప్పుడు మీరు ఒకవేళ నిజంగా మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఆ జాబ్ చేసుకుంటూ ప్యారలల్గా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించాలి. అండ్ యూపీఎస్సీ ఏజ్ లిమిట్ మీద జరుగుతున్న ఈ చర్చ ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది. కానీ ఇంకొక సైడ్ ఒక 1 year బ్యాక్ చూసుకుంటే, ఒక 6-8 months బ్యాక్ చూసుకుంటే, ఈ 26K ఏజ్ తగ్గిస్తాము అనే డిస్కషన్ కూడా కొంతమంది యూపీఎస్సీ రిలేటెడ్ బోర్డ్ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ దీని గురించి డిస్కషన్ అయితే పెట్టారు. సో డోంట్ నో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రిఫార్మ్స్ వస్తాయి యూపీఎస్సీలో మనం చెప్పలేం కాబట్టి, సో దీని గురించి అంత పక్కన పెట్టేసేసి గవర్నమెంట్ జాబ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి, ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి దీని గురించి మాత్రం ఆలోచించండి. అండ్ గవర్నమెంట్ జాబ్ ఆర్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, ప్యారలల్గా ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ బి పెట్టుకోకపోతే ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.